హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పిచ్ లైట్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మాట్లాడబోయేదైతే ఒక కళాఖండం గురించి. ఆ కళాఖండం పేరు పెటర్ అప్. సో బేసికల్గా ప్రభుదేవ యాక్ట్ చేసిన మూవీ ఇది పెటర్ అప్. తమిళ్ మూవీ. ప్రభుదేవ, వేదిక, సన్నీ లియోన్ అనమాట. సో ఇదైతే ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. దీని రన్ టైం అయితే 2 hours 4 minutes అనమాట. సో ఇది జానర్ అయితే మ్యూజికల్ యాక్షన్ కామెడీ. సో బేసికల్గా ఇది మన విష్ లిస్ట్లో లేదనమాట. ఏదో ర్యాండమ్గా అయితే సినిమా చూస్తుంటే టక్కని ఒక క్లిక్ బైట్ లాగా ప్రభుదేవ, వేదిక, సన్నీ లియోన్ ఫోటో ఉందనమాట. సో మనకేమనిపిస్తుంది అంటే మేబీ కరెంట్ తీగలో ఉన్నలాగా సన్నీ లియోన్ రోల్ ఉంటుందేమో అని చెప్పేసి మూవీ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. లిటరల్గా బుక్ అవడం అయితే జరిగింది ఈ మూవీకి అనమాట. సో ప్రతి మూవీలో స్మోకింగ్ సీన్ దగ్గర, ఆల్కహాల్ సీన్ దగ్గర స్టాచ్యూరీ వార్నింగ్ వేస్తారు కదండి. స్మోకింగ్ ఈస్ ఇంజూరీస్ టు హెల్త్, ఆల్కహాల్ ఈస్ ఇంజూరీస్ టు హెల్త్ అని. అలాగా మేబీ ఈ సినిమాకి అయితే ఒక స్టాచ్యూరీ వార్నింగ్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలి. వాచింగ్ దిస్ మూవీస్ ఇంజూరియస్ టు యువర్ మెంటల్ స్టెబిలిటీ అనేసి. సో ఒక్క సీన్కి నీకు సంబంధమే ఉండదు అనమాట. అంటే బేసిక్గా డైరెక్టర్ అనే అతను ఎక్కడ ఒక సీన్ అన్నా కరెక్ట్గా తీస్తే జనాలకు అర్థమైపోతుందో ఏమో అని చెప్పేసి ప్రతి సీను, ఒక సీన్ కూడా జనాలకు ఎక్కకుండానే తీశారనమాట మొత్తం మీద ఒక సినిమా మీద. సో బేసిక్గా ఎలా అనిపిస్తుంది అంటే ఇది ఒక ఎడిటర్ అనేవాడు మొత్తం సినిమా ఎడిట్ చేసిన తర్వాత షఫుల్ ఆల్ ఉంటుంది కదా, ఆ బటన్ నొక్కేస్తాడేమో. ఒక సీన్ కంటిన్యూటీ ఉండదు. ఏం చూస్తున్నానో అర్థం కాదు. లిటరల్గా 2 hours చూసిన తర్వాత కూడా అసలు మనం ఏం చూసాంరా అయితే మనం చెప్పలేము అనమాట. సో అలాంటి ఒక సిచ్యువేషన్లో ఉండే సినిమా ఇది. సో ముందుగా అయితే ఈ మూవీ రివ్యూలోకి వెళ్దాం. సో ప్లాట్ విషయానికి వస్తే బేసిక్గా ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్, అంటే ఒక చిన్నప్పటి నుంచి మూవీ ఆస్పిరెంట్ అనమాట. సో మూవీలో తను ప్రూవ్ చేసుకోవాలనుకున్నారు తను. అండ్ మోర్ ఓవర్ మీకు ఆల్రెడీ తెలిసింటూ పెటర్ అప్ అనేది ప్రేమికుడు మూవీలో ప్రభుదేవ సాంగ్. సో బేసిక్గా ప్రభుదేవని చూసి ఇన్స్పైర్ అయిన ఒక చిన్న అబ్బాయి అక్కడి నుంచి స్లోగా మూవీలోకి ఎంటర్ అయ్యి ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్, జూనియర్ ఆర్టిస్ట్గా స్టార్ట్ అవుతాడు అన్నమాట కెరీర్. సో స్టార్ట్ అయిన తర్వాత ఏమవుతుందంటే తన గ్రోత్ ఎలా ఉంది, అతను సాధించాడా లేదా అనేది ఓవరాల్ ప్లాట్ అనమాట. సో ప్లాట్ విషయానికి వస్తే వండర్ఫుల్ ప్లాట్ అండి యాక్చువల్గా. అంటే మనకు ఆల్రెడీ తెలుసు మూవీ రిలేటెడ్ మూవీ ఏదైనా వచ్చినా కూడా అండ్ ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్, జూనియర్ ఆర్టిస్ట్ వాళ్ళు పడే కష్టాలంటే మనకు ఖచ్చితంగా హుక్ అయ్యే పాయింట్ అది. బట్ స్టిల్ అంత ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా ఎగ్జిక్యూషన్ ఎంత దారుణంగా ఉందంటే అంత దారుణంగా ఉంది సినిమాలో. ఎందుకంటే స్టోరీలోకి వెళ్ళిన తర్వాత సో బేసిక్గా బాలా అనే అతను ఉన్న హీరో, ఆయన ప్రభుదేవ క్యారెక్టర్. సో అతను ప్రభుదేవ చూసి ఇన్స్పైర్ అవుతాడు అనమాట. సో రియల్ ప్రభుదేవం చూసి మన ప్రభుదేవ ఇన్స్పైర్ అవుతాడు. పెద్ద అయిన తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవుతాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిన తర్వాత ఒక ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ హీరోయిన్ ఒక అమ్మాయితో రిలేషన్ అయితే ఫామ్ అవుతుంది అనమాట. ఇంకా అక్కడి నుంచి వాళ్ళిద్దరు ట్రావెల్ జరుగుతుంది. అండ్ ఈ టైంలో ఏమవుతుందంటే హీరో అనే అతనికి ప్రొడ్యూసర్తో గొడవ, ప్రొడ్యూసర్ని కొడతాడు. దీంతో అతను మూవీలో ఇంకమేట్ బ్యాన్ అయిపోతాడు అనమాట. ఏ మూవీలో పార్టిసిపేట్ చేయకూడదని. ఇంకా నెక్స్ట్ సీన్ వస్తే ఆయన సూసైడ్ చేసుకోవాలని, సేమ్ టైంకి హీరోయిన్కి వేరే వాడితో పెళ్లి జరుగుతుంది అనమాట. సో బేసికల్గా ఎక్కడ నీకు కన్విన్సిబుల్గా అనిపిదు, ఒక సీన్ కూడా నీకు కంటిన్యూటీ ఉంటుంది అనమాట. సో ఏం చూస్తున్నారో మనకు అర్థమే కాదు లిటరల్గా. సో ఇలాంటప్పుడు ఓవరాల్గా ఇంతకీ మా సన్నీ లియోన్ ఎక్కడుందిరా అని ఎతికితే ఒక పాటలో వస్తుందండి అంతే. ఊరికే అలా వచ్చి అలా వెళ్ళిపోతుంది. రాబమ్మ మెరుపు తీగ అన్నట్టుగా అలా వచ్చి వెళ్ళిపోతుంది. ఊరికే క్లిక్ బైట్ కోసం పెట్టారు సన్నీ లియోన్ని. సో మీరు కనుక ఒకవేళ క్లిక్ బైట్ చూసి కానీ పడ్డారంటే మాత్రం ఈ 2 hours మీకు మైండ్ హ్యాంగ్ ఓవర్ అనమాట. ఆ మ్యూజిక్ డైరెక్టర్ విషయానికి వస్తే ఇమాన్ గారు మ్యూజిక్ డైరెక్టర్. సో బేసిక్గా ఎక్కడ నీకు ఒకటి కూడా స్ట్రైక్ అయ్యేటట్టు ఉంటుంది అనమాట. ఏదో కొంచెం మ్యూజిక్ అన్న కూడా నాయిస్ అయితే ఎక్కువ ఉంటుంది మూవీలో ఓవరాల్గా. అండ్ సాంగ్స్ కూడా ఓవర్ ద లిమిట్ ఉంది యాక్చువల్గా. అంటే మేబీ ప్రభుదేవ డాన్సర్ కాబట్టి ఇంకా డాన్స్ ఒకటే హోప్ అని చెప్పేసి ఎక్స్ట్రీమ్ సాంగ్స్ అయితే పెట్టారు సినిమాలో. సో అది ఎక్కడ స్టోరీకి అయితే మనకి హెల్ప్ అవ్వదు అనమాట. ఇది గైస్ పెటర్ అప్ మూవీ మీద మా ఒపీనియన్. సో మీరు కనుక ఒకవేళ తప్పికిప్పి కూడా ఆ సినిమా అయితే ఓపెన్ చేద్దండి, బలైపోతారు. సో బేసిక్గా మనం మూవీ ఎంత వర్స్ట్ ఉన్నా చూస్తాం అనమాట. బట్ ఇదైతే అన్బేరబుల్ ఉందన్నమాట సినిమా యాక్చువల్గా. సో దట్స్ ఆల్ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పిచ్ లైట్. కీప్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ యువర్ జీవన్. థ్యాంక్ యూ.